పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి జ్ఞాపకాలు మదిలో అలలు వరలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే వయసులో పల్లెంత కలదిరిగి ఆటపాట గ్రామజ్యోతి కార్యక్రమం అంటే గ్రామంలో జ్యోతిని వెలిగించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేస్తున్న పనులు మనకు ఆ విధంగా అనిపిస్తాను. స్వయంగా తాను తెల్లవారుజాము నుండి ఈ గ్రామానికి చేరుకున్నది. ఈ గ్రామం ముఖ్యంగా తాను దత్తత తీసుకోవడం జరిగింది. ఈ మంచిప్ప గ్రామం అనేది అతి పురాతనమైన గ్రామం. నిజామాబాద్ల కాలం నుండి ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి చరిత్ర కలిగిన ఈ గ్రామంలో తాను దత్తత తీసుకొని ఈ గ్రామంలో ఉన్న మౌలిక వసతులు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి సమస్యలను స్థానికులతో కలిసి తెలుసుకొని స్వయంగా తాను అభివృద్ధి చేసే పనులు నిమగ్నమయ్యారు. తెల్లవారుజామున చేసే వాడవాడలా తిరిగేసి కాలనీ వాసులని ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఆ తర్వాత తాను స్వయంగా శ్రమదానం చేసి ఒక డ్రైనేజ్ తీసిన తర్వాత ఆ కాలనీకి రోడ్డు లేక వర్షాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. వర్షాలు భారీ ఎత్తున పడగానే ఆ నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ వాటర్ వచ్చి కూడా మా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇమీడియట్గా గ్రామంలో మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఎన్ని జేసీబీలు ఉన్నాయి, ఎన్ని ప్రొక్లైన్లు ఉన్నాయని చెప్పేసి తాను చెప్పేసి ఆ యొక్క వాటన్నిటిని కూడా ఇక్కడ ఒక్కచాల సదుపాయం ఏర్పాటు చేసేసి వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ పక్కనే ఉన్న చెరువు నుండి జనాన్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ఎక్కడికక్కడ పోయిస్తూ ఉన్నారు. పోయిస్తూ వాటిని ఎక్కడికక్కడ చదువు చేసే పనులు తానే స్వయంగా నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక డిఎస్పీ వారు కూడా ఉన్నారు. ఆనంద్ కుమార్ కూడా డిఎస్పీ పోలీసులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడంతో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతూ ఇక్కడ వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ మనకు సంబంధించిన నిజామాబాద్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇక గంగారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, ఎట్లా మీరు ఫీల్ అవుతా ఉన్నారో ఈరోజు మనం చూస్తున్నాం ఈ గ్రామం యొక్క పరిస్థితి కానీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు ఏ విధంగా అనిపిస్తుంది? గత 35 సంవత్సరాలు నా రాజకీయ చరిత్ర అనుభవంలో మరి ఒక శాసనసభ్యుడు ఈ విధంగా ఊర్లో ఉండి మరి ఊర్లో డ్రైనేజీలు కానీ మరి రోడ్ల విషయంలో కానివ్వండి, ఇల్లీగల్గా కట్టుకున్న మరి ఇల్లు కానివ్వండి, తానే ఉండి ఈరోజు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఇక్కడనే టైం కేటాయిస్తూ మరి ప్రోక్లీన్ మిషన్లన్నీ తెప్పించి ట్రాక్టర్లు తెప్పించి ఇక్కడ ఊరు ప్రజల సమక్షంలో ప్రజలతోని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చరిత్రలో ఇలాంటి సంఘటనలు చూడడము చాలా అరుదైన విషయం. ఇది మామూలు విషయం కాదు. నేను ఏమంటున్నా అంటే మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఉన్నా, నా 35 సంవత్సరాల రాజకీయ అనుభవం లోపల మరి ఏ ఎమ్మెల్యే ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశాను. నేను ప్రభుత్వంలో కూడా ఉన్నాను గతంలో కూడా, కానీ నేను చూడలేదు. ఇది చాలా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని, గ్రామజ్యోతి అంటే ఏదో ఎమ్మెల్యేలు వచ్చేసి మినిస్టర్లు వచ్చి ఎంపీలు వచ్చేసి ఏదో ఒక టెంకాయ కొట్టి ఓపెనింగ్ చేసి పోతారని చెప్పేసి విధంగా ప్రజలు అనుకున్న యొక్క సందర్భాలు ఈ ఊర్లో కూడా ఎవరు కూడా నమ్మలేదు. అసలు ఊర్లో కూడా మరి ఎమ్మెల్యే గారు పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఉంటాడా అనే ఒక సందేహం ఒక వ్యక్తం చేస్తున్న ఒక తరుణంలో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. బ్రహ్మాండంగా ఇక్కడ మరి ఇక్కడ బ్రోకింగ్ మిషన్లు, ఇక్కడ మొరం పోయడము, ఈ రోడ్లు శుభ్రం చేయడము, అక్కడ ఎంత రోడ్డు లేక అక్కడ డ్రైనేజ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్న యొక్క తరుణంలో కూడా అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఎంతో అన్ని రకాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఈ యొక్క వాతావరణాన్ని, ఈ యొక్క పరిస్థితిని ఇది చాలా మంచి రోజులు వస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి అందరూ కూడా ఎమ్మెల్యేలు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా మరి ఈ విధంగా చేసుకుందాము. ప్రజలకు మరి ప్రజలకు ఈ విధంగా మనం సౌకర్యం కల్పిద్దామని ఇది మంచినీళ్ళు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేద్దాం. ఈ గ్రామ పంచాయతీలో ఇప్పటికే 5 లక్షల రూపాయల యొక్క పన్ను ఇంకా కట్టకుండా ఈ గ్రామస్తులు పెండింగ్ పెట్టారు. వాళ్ళకు కూడా గౌరవ శాసనసభ్యులు
అన్న గోవర్ధన్ గారు చెప్పడం జరిగింది. మీరు ప్రతి వాళ్ళు ట్యాక్స్ కట్టండి, ఆ డబ్బులు మీ డబ్బులు మీతోనే మీ గ్రామాన్ని మరి ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదేదో ఆడుతూ పాడుతూ ఉన్న వ్యవహారం కాదు అని ఒక మాట చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షాలు ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ మాట్లాడుతూ ఉన్నాయి. మీరు రండి, ఈ వచ్చి చూడండి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో, మీ యొక్క సమయం మీ ప్రభుత్వం హయాంలో కూడా మరి ఏ విధంగా జరిగినాయి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని ఒక విధంగా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏదో ఇళ్లలో కూర్చోండి, ఏసీలో కూర్చోండి, ఏదో విమర్శలు చేయడానికి కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉంటేనే కానీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఒక ఉద్దేశంతో ఈనాడు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈనాడు శాసనసభ్యులు గ్రామాలకు వచ్చేసి ఈ మంచి యొక్క కార్యక్రమం తీసుకుంటారని ఒక విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే ఇక్కడ మున్సిపల్ గ్రామం లోపల మరి ఇల్లు కూల్చివేయడం జరిగిందో అది టీఆర్ఎస్ మండల పార్టీ నాయకుడు మరి ఒడ్డే గంగారాం అని చెప్పేసి దాన్ని ఆయన ఆనాడు ఇల్లీగల్గా కట్టుకోవడం జరిగింది. ఇక్కడ నా పార్టీ అయినా నీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అక్కడ అలాంటి యొక్క మరి విషయాలకు జోలి పోకుండా ఇది గ్రామాల అభివృద్ధి జరగాలి. ఇక్కడ ఇల్లీగల్గా కట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఇల్లు కూడగొట్టడం జరుగుతుంది కాదు, ఇక్కడ కళ్ళారా ఇక్కడ చేయడం జరిగిందనే ఒక మాట. ఇక్కడనే కాకుండా మొన్న మరి గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇందల వాయుల్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డుకు మరి దగ్గరగా కట్టుకున్న ఇండ్లు ఏవైతున్నాయో ఆ ఇంటి యజమానులతో మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పి ఆ రోడ్లు కూడా కూల్చివేయడం జరిగింది. ఈ యొక్క గ్రామాలు ఏవైతున్నాయో రోడ్లు మంచి విస్తృతంగా ఉండాలి, చాలా మరి ఓపెన్గా ఉండాలి. మరి అన్ని రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరి ఏదైనా కానీ అన్ని మరి ఆ విధంగా ఉంటేనే కానీ గ్రామాల్లో కూడా సౌకర్యాలు బాగుంటాయనే ఉద్దేశంగా ఈరోజు ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఓట్ల కోసం కాదు, ఈరోజు గ్రామాల అభివృద్ధి చెందడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్న గౌరవ శాసనసభ్యులు మరి వాళ్ళని చూసి మరి మిగతా వారు కూడా మిగతా రాజకీయ పార్టీలు కూడా మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఒక మాట నేను తెలియజేస్తా ఉన్నాను. మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని ఎంపీటీసీ చెప్పండి. చాలా మేము కూడా ఎమ్మెల్యే గారు ఇంత టైం ఇచ్చి ఇక్కడ మంచిపల్లి ఉంటారని మేము అనుకోకుండా మంచిపల్లి ఇంత టైం ఇచ్చి ఇంత టైంను వెచ్చించి మిషన్ మీద కూర్చుండి ఆయన కూడా ఎండనకుండా సాయంత్రం దాకా 6 గంటల దాకా ఉంటాను ప్రామిస్ చేయడం మేము మాకు కూడా ఆశ్చర్యంగా లేదు. కంపల్సరీ పరిస్థితులు సాయంత్రం దాకా ఉండాల్సింది కదా. చాలా బాగా మంచి కార్యక్రమం చేపట్టింది. బాగుంది సార్. ఒక్కసారి పక్కనున్న నర్సింగ్పల్లి ఏదైతే చాలా అది ఆ గ్రామం కూడా చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. నర్సింగ్పల్లి ఎంపీటీసీ గారు ఉన్నారు, ఒక్కసారి అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరేంటి? మా విలేజ్లల్లో ఎమ్మెల్యే సాబ్ వస్తుందంటే ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక అరగంటలో, ఒక గంటలో వచ్చి వెళ్ళిపోవడం అన్నది కాకుండా ఇవాళ ఫుల్ టైము అన్నారు మన ఎమ్మెల్యే సాబ్. పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా ఇక్కడ వర్క్ చేయించి చూపిస్తా అని గొప్ప విషయము ఆలోచించి చేయిస్తున్నాడు. దీనికి మేము మా విలేజ్లల్లో ఆలోచించిన ఇట్లా చేస్తాడా అనుకోని విధంగా చేయిస్తున్నాడు కాబట్టి ఇది గొప్ప విషయం అని మేము అనుకుంటున్నాం. పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి జ్ఞాపకాలు మదిలో అలలు వరలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే వయసులో పల్లెంత కలదిరిగి ఆటపాటలాడుకున్నాం. పండు వెన్నెలగాసే నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం. అవ్వాయ్యా నడిసి తోటి పిల్లల గలిసి ముత్యాలమ్మ బండకాడా ఈత పండ్లను చూసి రాళ్లతోని కొట్టి రాలుతుంటే మురిసిపోయినాం. ఒగనెనుక ఒగడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఉప్పొంగే ఆనందం.
పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి. దేవల్ల గుడికాడ పోరగాండ్లత గుంపులాట కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గూడిరా సోట అల్ల దుర్గము ఇల్ల దుర్గము జాగిల్లము గిల్లాట వరుసయ్యినోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట రాయిరప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకుడు సిర్ర గోనె సిమ్ముడాటం నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి. పొయ్యిల బూడిది తీసి ముఖమునకు రంగేసి రాణి వేషం కట్టినాము పసి బొగ్గును దంచి మీసాలను గీసి రాజేశమని మురిసినాము కుమ్మకాయల నేరి గజ్జలల్లుకొని చెంగు చెంగున ఎగిరినాము రేకులోటను మూసి మధ్యల దరువేసి గొంతెత్తి పాటందుకున్నాం పట్టబగలు ఊళ్ళే ఎవరు లేనప్పుడు పరదలు గట్టుకొని బాగోతులాడేది పల్లె నా పల్లె తల్లి యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి. చెర్ల మట్టిని తెచ్చి బొమ్మరిల్లును గట్టి అలికి ముగ్గులు పెట్టినాము ఊరంట బువ్వంట ఆటలాడుకుంట అమ్మ నాన్నలమైనాము పొయ్య పుల్లను ఇరిసి గుడ్డ పేల్కలు చుట్టి బొమ్మలాను చేసినాము పిల్ల పిల్లగాడాని పేరు పెట్టి పిలిచి పెండ్లి చేసి కలిపినాము ఉత్తుత్తి బువ్వా ఉత్తుత్తి కూరతో ఊరంతా పిలిచి దావతు చేసేది పల్లె నా పల్లె తల్లి యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి. ముత్యాలమ్మ మారమ్మ మంకాలమ్మ ఉప్పలమ్మ మైసమ్మ ఇంటిల్లి పాదిని సల్లంగా కాపాడే మా ఊరాల ఎల్లమ్మ మల్లన్న బీరప్ప లింగమంతన్న ఉండే బలమే కాటమన్నా ఏడాదికోసారి ఈ గ్రామంకు ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఈ మంచిపచ్చరం నుంచే మంచినీటి సరఫరా జరుగుతుంది. కానీ నిజామాబాద్ మొత్తానికి నీళ్లు తాగించేటటువంటి మంచిప్ప గ్రామం మరీ అధ్వానంగా ఉంది. డెవలప్మెంట్ నోచుకోలేదు. గత పాలకుల నిర్లక్ష్యంలో కూడా జరిగింది అది. ఈరోజు గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మరి ఎమ్మెల్యేగా నేను దత్తత తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే రోజు కాదు, ఇంకా వస్తాం వాళ్ళు ఈ గ్రామానికి. చాలా సమస్యలు ఉన్నాయి. నడి రోడ్డు మీద కరెంట్ పోల్స్ ఉండడం, ట్రాన్స్ఫార్మర్లు ఉండడం, చిన్నపిల్ల కూడా అందుకుంటే అందే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. చాలా ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజీలు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ డ్రైనేజీ నీళ్ళు కూడా స్టాగ్నేట్ అవుతున్నాయి ఒక్కొక్క బంధువులలో. వాటిని కూడా ఆ బంధువులు కూడా పాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం అవుతుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఉంది. గ్రామ ప్రజలు కూడా మంచి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా గ్రావెల్ తీసుకొస్తున్నారు ట్రాక్టర్ల మీద. తర్వాత జేసీబీ వచ్చింది. తర్వాత బ్లేడ్ కొడుతున్నారు ట్రాక్టర్లతో. చాలా సంతోషంగా ఉంది. కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి, పాపం గ్రామస్తులకు. గతంలో ఎవరు చేయలేదు ఈ పని. ఇవల్ల మంచి సంతోషంగా చేస్తున్నారు. కాబట్టి ఫర్దర్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి గ్రామంలో. నాకైతే గౌరవ ముఖ్యమంత్రి పిలుపుతుందో ఒక మంచి ఇన్స్పిరేషన్. నేను నా కాన్స్టిట్యూన్సీలో సాధ్యమైనంత వరకు గ్రామాలు దత్తత తీసుకొని మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఉంది. గవర్నమెంట్ ద్వారా కూడా ఫండ్స్ వస్తాయి.
ముఖ్యంగా మంచిప గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు ముదక్పల్లి నుంచి మంచిప చివరి వరకు 6 కిలోమీటర్ల దూరం దాదాపు 8 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. విలేజ్ పోర్షన్లో డ్రైనేజ్ కూడా నిర్మాణం చేస్తున్నాం. అది టెండర్ కావాల్సి ఉంది. టెండర్ అయిన తర్వాత గ్రామం బాగుంటుంది. నేను అనుకుంటా మంచిప చాలా పెద్ద గ్రామం ఈ మండల్లో. ఈ గ్రామానికి తగిన సౌకర్యాలు పూర్తిగా నేను చేస్తాను కూడా నేను హామీ ఇస్తున్నాను. అంటే మనము స్వయంగా పనిచేసి ప్రజలు తప్పకుండా పనిచేస్తారని నమ్మకం నాకు. మనం చేయకుండా కుర్చీలో కూర్చొని ఆదేశిస్తే ఎవరు చేయరు. ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తే ఇలా తట్టలు మోస్తున్నాడు మనం బట్టి. అలాంటి వ్యక్తి మోస్తున్నప్పుడు ఎమ్మెల్యే మేము చేయొద్దు. ఆయన ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది కాబట్టి మరి వారు చేస్తున్న దానిలో మనము కనీసం 10% చేసినా పర్లేదు. కాబట్టి నాకు కూడా సంతోషంగా ఉంది. నాకు మనం కష్టపడుతున్నాము నిజాయితీగా అనేది ప్రజలు గమనించాలి. వాళ్ళు గమనిస్తే తప్పకుండా పని కష్టపడతారు. మనం పైన మాటలు చెప్తారు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే అట్లే చెప్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం కూడా అంతే అంటారు. కానీ మనం కష్టపడితేనే వాళ్ళు కష్టపడతారు. కాబట్టి నేను కష్టపడుతున్నా, వారు కూడా కష్టపడుతున్నారు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు శాసనసభ్యులు గారు చేపట్టినటువంటి గ్రామ జ్యోతి కార్యక్రమంలో ఈరోజు మంచిపలో వారితో పాటు పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు వారినే స్ఫూర్తిగా తీసుకొని మేము మా సిబ్బంది అందరం కూడా ఇక్కడ గ్రామజ్యోతిలో ఇక్కడున్న ఏదైతే ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయో దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. మా మండలం నా సబ్ డివిజన్లో నా టెక్నికల్గా చూస్తే నా జ్యూరిస్డిక్షన్ ఉన్నదాన్ని దీన్ని ఒక ఆదర్శ గ్రామంగా భవిష్యత్తులో చూస్తామని దానికి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి అన్నదండలు ఎప్పుడూ వీళ్ళకు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు పోలీసు అంటే భయపడదు, గ్రామాలలో వచ్చి మిషన్ కాకతీయలో పాల్పంచుకున్నారు పోలీసులు, ఇప్పుడు కూడా గ్రామజ్యోతిలో పాల్గొన్నారు. మీ ఫీలింగ్ సంతోషంగా ఉంది. మేము ప్రజలు అంటే మా మొదటి నుంచి మా కాన్సెప్ట్ ప్రజలకి దగ్గరగా వెళ్ళాలని చెప్పేసి, సో దానిలో భాగంగా మాకు వచ్చేటువంటి ఈ ఆపర్చునిటీస్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మమ్మల్ని దీనిలో భాగస్వాములు చేసినారో, ఇది మిషన్ కాకతీయలో ఇప్పుడు గ్రామజ్యోతిలో, సో దాని విధంగా మేము కూడా ఒక విధంగా వీళ్ళతో ప్రజలతో కలిసిపోవడానికి మాకు ఛాన్స్ దొరుకుతుంది. దానికి మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. అన్న దాదా దాదా అన్నా ఇక్కడ మన ఇప్పుడు కెమెరామెన్ ఉన్నారు ఇక్కడ ఒకళ్ళు ఉండి ఇటు మంచి పక్క పంపి అదే కానీ మాకు తెలక కట్టుకున్నాం రోడ్డు తీసుకొని
పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి జ్ఞాపకాలు మదిలో అలలు అరలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే వయసులో పల్లెంత కలదిరిగి ఆటపాటలాడుకున్నాం పండు వెన్నెలగాసే నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం అవ్వాయ్యా నిలిసి తోటి పిల్లల గలిసి ముత్యాలమ్మ బండకాడా ఈత పండ్లను చూసి రాళ్లతో నీ గుట్టి రాలుతుంటే మురిసిపోయినాం ఒగలెనుక ఒగడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఉప్పొంగే ఆనందం నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి పొద్దుగు కిందంటే దేవళ్ళ గుడికాడ పోరగాండ్లతో గుంపులాట కోలాటము డప్పు చప్పుళ్ళ మోతుని జనమంతా గూడిరా సోట అల్ల దుర్గము ఇల్ల దుర్గము జాగిల్లము గిల్లాట వరుసయ్యినోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట రాయిరప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకుడు సిర్రగోనె సింహుడాటం పల్లె నా పల్లె తల్లి యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి పొయ్యిల బూడిది తీసి ముఖమునకు రంగేసి రాణి వేషం కట్టినాము పసి బొగ్గును దంచి మీసాలను గీసి రాజేశమని మురిసినాము తుమ్మకాయల నేరి గజ్జెలల్లుకొని చెంగు చెంగున ఎగిరి